హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. సార్, కడప నుండి చెన్నైకి తరలిస్తున్న 30 కంటైనర్లని కేంద్ర బలగాలు అయితే ఆపడం జరిగింది సార్. అయితే ఈ కంటైనర్లలో నగదు భారీగా ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అఫీషియల్గా అయితే బయటకైతే రాలేదు. అంటే రాలేదా, మరి రానివ్వలేదా, నిజంగా ఆ కంటైనర్లో ఏముంది సార్? నిజంగా డబ్బులుండా కూడా రానియరు. అందుట్లో ఎలాంటి అవసరమే లేదు. ఇప్పుడు కేంద్ర బలగాలు ఏదైనా పట్టుకున్నాయి అనుకోండి, ఒక 100-200 కోట్ల రూపాయలు ఏదైనా ఉంటే జనానికి బహిర్గతం చేస్తారు. ఎందుకంటే పలానా చాటు నుంచి వచ్చినాయని చెప్పుకోవడం కోసం. మీరు అన్నట్టు అది 30 కంటైనర్లో అంత డబ్బులు కనుక ఉంటే అది లక్షల కోట్లలోనే ఉంటుంది. ఆ ధనం వాళ్ళు ప్రజలకు ఎందుకు లెక్క చెబుతారు? పంచుకుంటారు. అవును, అర్థమైందండి. పంచుకుంటారు కాబట్టి దాన్ని ప్రజలకు వివరణ అయితే ఇవ్వరు. కాకపోతే ఇప్పుడు అనుమానం ఎందుకు వస్తుందంటే అందరికీ అది కడప నుంచి బయలుదేరింది అని చెప్పని ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. కాబట్టి సహజంగా కడప అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రాంతం కాబట్టి మరి ఇడుపులపై నుంచి అని చెప్పని అంటున్నారు. ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇంకా వివరాలన్నీ బయటికి రావాలి. ఇప్పటివరకైతే ఒక కంటైనర్ నన్న తెరిచి దాంట్లో ఇంత డబ్బులు ఉన్నాయని చెప్పిన ఏదైనా లెక్క ఉన్నట్టయితే మిగిలిన వాటి గురించి ఆలోచించుకోవాల్సి వచ్చేది. మీరు అన్నట్టు కేంద్ర బలగాల చేతిలో కనుక వెళ్ళి అవి కనుక ప్రజలు ఊహిస్తున్నట్టుగా లేకపోతే ప్రసార మాధ్యమాలు వదలగొడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిది అయినా కూడా దాంట్లో ఏమి లేవని చెప్తారు. అంతేగాని అవి అయితే బహిర్గతం అయితే మాత్రం చేయరు. ఇప్పుడు ఎక్కువ మంది ఆలోచన ఏంటంటే డబ్బులైతే వాళ్ళయ్యే కానీ విదేశాలకు తరలిస్తారా లేకపోతే రాష్ట్రాలకు తరలిస్తారా? ఎన్నికలు రాబోతున్న సమయాలు కాబట్టి రాష్ట్రాలకి తరలిస్తారా, వివిధ రాష్ట్రాలకి అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి అందరికీ పంపిస్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. కొట్టిపారేయలేము దాని గురించి. అందుకు సమర్థుడే జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఉండొచ్చు, పంపించచ్చు కూడా. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం 30 కంటైనర్లు కాబట్టి దాంట్లో అంత ధనం ఉంటుందని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. పాపం అందరూ ఆ పిల్లాడేమో తెగబడుతున్నారు. ఏమైపోవాలా? ఓకే సార్, అంటే ఎలక్షన్స్ టైంలో 30 కంటైనర్స్ అంటే మామూలు టైంలో ఇలా కంటైనర్స్ పట్టుకున్న పెద్ద అంత ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉండేది కాదు. కాకపోతే ఎలక్షన్స్ టైం కాబట్టి మరి డబ్బు ఖచ్చితంగా ఉండుంటే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం ఇవన్నీ చేస్తున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు బయట నుంచి రాష్ట్రంలో తెప్పించుకుంటే డబ్బు అనుకోవాలి కానీ రాష్ట్రం నుంచి నిజంగా అది ధనమై బయటకు వెళ్తుంది అనుకోండి, 30 కంటైనర్లు బయటకు వెళ్తుందంటే మరి ఇంకో 30 కంటైనర్లు ఇక్కడ ఉంటాయి అంటే అంత ధనం ఉందని లెక్కేసుకోవాలి. కాబట్టి అది నేను అన్నట్టు విదేశాల కన్నా నిజంగా ధనం అయితే విదేశాలకు తరలించే కార్యక్రమం అయి ఉండాలి, లేదంటే ఇతర రాష్ట్రాలకు పంపించే కార్యక్రమం అయినా ఉండాలి. ఇతర రాష్ట్రాలకు పంపించడం అంటే అంత ధనాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించడం అంటే కేంద్ర సహకారం లేకుండా అయితే జరగదు. కాబట్టి అవన్నీ మరి అంటే తెలియక ఏమైనా పట్టుకుని ఉంటారు. నిజంగా ధనం అయితే విషయం తెలిసిన తర్వాత వదిలేసి ఉంటారు. ఓకే, అంటే వదిలేస్తారు. నిస్సందేహంగా అనుమానం ఉందా అంటూ చూడండి, రేపు మాట్లాడుకుందాం మనం దాని గురించి. ఏదైనా ఉంటే మళ్ళీ ఏమైనా చర్చ వస్తుంది ఏమో చూడండి, ఏమీ రాదు. అంటే సార్ ఇప్పుడు న్యూస్లో అయితే వైరల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మీడియాకి అయితే చెప్పాల్సి అయితే అవసరం ఉంటుంది. మరి దాన్ని ఏమని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్తారా, కాదని చెప్తా అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి మాధ్యమాల్లో విందు భోజనం ఇది. పాపం వాళ్ళకు అనుకూలమైన మాధ్యమాల్లో ఇది కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంతే కదా, అందుకని వేరే ఏముంటుంది? అదే నేను చెప్పినట్టు నిజంగా ఆయన ధనమైనా కూడా అది బయటికి రాదు. లేదు, నా ఉద్దేశం ప్రకారం అయితే అన్ని వాహనాల్లో ధనం తరలిస్తారు, ఒకేసారి తరలిస్తున్నారు అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. నిజమైనా కూడా నేనైతే భావించట్లేదు అది. ఓకే, అంటే ధనం కాకుండా వేరే అయ్యి ఉంటే మరి ఆల్మోస్ట్ మీడియాకి అయితే చెప్పేసేవారు కదా సార్. అంత సీక్రెట్గా దాయాల్సిన అవసరం అయితే ఉండదు కాదు కదా సార్. అంటే మీడియా ప్రసార మాధ్యమాల వాళ్ళకి అదే నేను చెప్పేది, అది ఒకవేళ వాస్తవమైనా కూడా దాంట్లో ధనం ఉన్నా కూడా బయటకైతే రానివ్వరు. అర్థమైందండి. ఇప్పుడు తలాపాపం తెలా పిడికిడు అన్నట్టు అది అందరూ దాంట్లో భాగస్వాములే కాబట్టి అది పంచడానికే డబ్బులే కనుక అయితే ఎన్నికలు రాబోతున్న సమయంలో దానికి పెద్ద పెద్ద తలకాయలే ఉంటాయిగా. అవును. మరి ఈయన అంటే
జాతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమికి అయితే ఇతను సహాయపడలేదు కదా. మామూలు మిగిలిన వాళ్ళు ఏదంటే వేరే వాళ్ళైతే ఆ కూటమికి డబ్బులు పంపిస్తున్నాడు అనుకోవచ్చు ఇతర రాష్ట్రాలకి. కానీ ఇతను ఆ అవకాశం అయితే లేదు కదా. వీళ్ళిద్దరూ సత్సంబంధాలు బాగానే ఉన్నాయి కదా. పంపిస్తే కేంద్రానికి పంపించాలా, లేదంటే విదేశానికి తరలించాలి. ఈ రెండే, వేరే ఏముండవు చూడండి మీరు కావాలంటే. ఒకవేళ నిజంగా ఆయన విదేశాలకు తరలిస్తారని చూసినా కూడా దాన్ని ఏమైతే ఆపరు. అది మాత్రం వాస్తవం. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం మాత్రం అతనికి సహాయమే చేసి తప్ప వ్యతిరేకంగా అయితే నిర్ణయాలు తీసుకున్నదని అయితే మాత్రం మనం భావించాల్సిన అవసరం అయితే లేదు. సార్, ఎలక్షన్స్కి ఇంత టైం ఉన్న రోజుల్నే ఇటువంటివి చూస్తున్నాం. మరి ఎలక్షన్స్ దగ్గరలో పడే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంకెన్నా చూసే అవకాశం ఉందంటారా? చాలా విచిత్రాలన్నీ చూడాల్సి వస్తుంది. ప్రతిదీ ఏది జరిగినా కూడా ఇదే అని భావించాల్సి వస్తుంది. ఇంకా చాలా విచిత్రాలు చూడాల్సి వస్తుంది. అందుట్లో అనుమానం లేదు. ఓకే, అంటే గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకన్నా వెళ్తారు అన్నదానికి నిదర్శనం సార్. ఇప్పుడు తరలిస్తున్నాడు అంటే ఆయన గెలుపు మీద నమ్మకం పోయిందనే దాని అర్థం. నిజంగా ఆయన డబ్బులు కనుక ఆయనకి అయితే తరలిస్తున్నాడు అంటే ఇప్పుడు దాకా భద్రం, రాష్ట్రం అతని చేతుల్లో ఉంది. ఇప్పుడు బయటికి తరలిస్తున్నారు అంటే రాష్ట్రం తన చేతుల్లోంచి వెళ్ళిపోతుందనే భావన అతనిలోకి వచ్చి ఉంటుంది. మొన్నే తిరుపతిలో చర్చా వేదికలో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇంకా బలంగా అది ఆయనకి అనిపిస్తూ ఉండి, ఎందుకులే ఈ గొడవ, ఒకవేళ నిజంగా ధనం అయి ఉంటే బయటికి పంపించేసి ప్రశాంతంగా రేపు పొద్దున అనుభవించుకోవచ్చు కదా, అలా చేస్తూ ఉండండి. ఓకే సరే, ఎలాగో బయటపడదు అన్న ఒక ఉద్దేశంతో పంపించుంటారు. కాకపోతే ఇవి బయటపడింది కాబట్టి ఇప్పుడు మరి వైసీపీ నుంచి ఎటువంటి కౌంటర్స్ వచ్చే అవకాశం? ఆదిత్య గారు, మీరు ఒకటి ఆలోచించండి. నిజంగా దాంట్లో ధనం ఉండి వాళ్ళు బయట పెట్టాలనుకుంటే ఈ పాటికి మొత్తం అవి తెరిచి పెట్టుకొని చూసారు ఎంత ధనం ఉంది, ఎవరిది ఇది అని చెప్పని దాని డేగలల్లే వాడి పడిపోయాయి కదా. అలాంటివి ఇవ్వంటే నిజంగా ఉండా కూడా పట్టించుకో. నేను చెబుతున్నాను అదే, ఎక్కువగా దానికి ప్రచారం వస్తుందే తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా నిజంగా ధనం ఉండా కూడా పట్టించుకోరు. ఓకే సార్, అంటే ఎలక్షన్స్ టైంలో 30 కంటైనర్స్ అంటే మామూలు టైంలో ఇలా కంటైనర్స్ పట్టుకున్న పెద్ద అంత ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉండేది కాదు. కాకపోతే ఎలక్షన్స్ టైం కాబట్టి మరి డబ్బు ఖచ్చితంగా ఉండుంటే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం ఇవన్నీ చేస్తున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు బయట నుంచి రాష్ట్రంలో తెప్పించుకుంటే డబ్బు అనుకోవాలి, కానీ రాష్ట్రం నుంచి నిజంగా అది ధనమై బయటకు వెళ్తుంది అనుకోండి, 30 కంటైనర్లు బయటకు వెళ్తుందంటే మరి ఇంకో 30 కంటైనర్లు ఇక్కడ ఉండుంటాయి అంటే ఆ ధనం ఉందని లెక్కేసుకోవాలి. కాబట్టి అది నేను అన్నట్టు విదేశాల కన్నా నిజంగా ధనం అయితే విదేశాలకు తరలించే కార్యక్రమం అయి ఉండాలి, లేదంటే ఇతర రాష్ట్రాలకు పంపించే కార్యక్రమం అయినా ఉండాలి. ఇతర రాష్ట్రాలకు పంపించడం అంటే అంత ధనాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించడం అంటే కేంద్ర సహకారం లేకుండా అయితే జరగదు. కాబట్టి అవన్నీ మరి అంటే తెలియక ఏమైనా పట్టుకుని ఉంటారు. నిజంగా ధనం అయితే విషయం తెలిసిన తర్వాత వదిలేసి ఉంటారు. ఓకే, అంటే వదిలేస్తారు నిస్సందేహంగా, అనుమానం ఉంది దాంట్లో. చూడండి, రేపు మాట్లాడుకుందాం మనం దాని గురించి. ఏదైనా ఉంటే మళ్ళీ ఏమైనా చర్చ వస్తుంది ఏమో చూడండి, ఏమీ రాదు. అంటే సార్, ఇప్పుడు న్యూస్లో అయితే వైరల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మీడియాకి అయితే చెప్పాల్సి అయితే అవసరం ఉంటుంది. మరి దాన్ని ఏమని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్తారా, కాదని చెప్తా అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి మాధ్యమాల్లో విందు భోజనం ఇది. పాపం వాళ్ళకు అనుకూలమైన మాధ్యమాల్లో ఇది కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంతే కదా, అందుకంటే వేరే ఏముంటుంది? అదే నేను చెప్పినట్టు నిజంగా ఆయన ధనమైనా కూడా అది బయటికి రాదు. లేదు, నా ఉద్దేశం ప్రకారం అయితే అన్ని వాహనాల్లో ధనం తరలిస్తారు, ఒకేసారి తరలిస్తున్నారు అయితే ఇది మాత్రం నేనైతే భావించట్లేదు. నిజమైనా కూడా నేనైతే భావించట్లేదు అది. ఓకే.